ఓం అరుణాచల శివ. ఒకసారి ఒక కొత్త ఆయన రమణాశ్రమానికి వచ్చాడు. అతను బ్రాహ్మణేతరుడు. ఆయన ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవటానికి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక తొట్టెలో నీళ్లు ఉంటే ఒక బక్కెడతోటి ఆ నీళ్ళని ముంచుకున్నాడు. ఆశ్రమంలో ముఖ్యులుగా ఉండే ఒక ఆమె ఉగ్రంతో అతని మీదకు దూకి, ఎవరు నువ్వు, ఎవరి నీళ్లు అనుకున్నావు అంటూ అతన్ని తోసేయటానికి కూడా సిద్ధపడింది. ఆచారం పోలేదు సరే, ఆగ్రహం కూడా ఆవిడకి పోలేదు. నీళ్లు కూడా తనవే అనే ఆశ కలిగిన ఆవిడకి తన ఆస్తిపై ఇక ఆశ ఎప్పటికి వదులుకుంటుందో అన్న ఆశ్చర్యం కలిగింది. ఆమెగారే బ్రాహ్మణులు కాని వారు తనని తాకి నమస్కరించినా సరే ఆ పాపం, ఆ మైలా పోవడానికి భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ని తాకేది. భగవాన్ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహాత్ముడు కనుక నిత్యశుచి. కాబట్టి భగవాన్ని తాకితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని చాలామంది నమ్మేవాళ్ళు. భగవాన్ చుట్టూ వందలాది మంది ప్రజలు చేరిన తర్వాత ఆయన తాగటం ఆవిడకి సులభం కాకుండా పోయింది. ఒక జయంతి నాడు వచ్చిన గుంపులో ఎవరో పోతూ పోతూ ఆమెకు తగిలారట. ఆమె వెళ్ళి భగవాన్ ముందు నుంచుంది. భగవాన్, నన్ను శూద్రులు తాకారు, మీరు నన్ను తాగితే ఆ దోషం పోతుంది అందట. నేను తాకను పో అన్నారట భగవాన్. మరి మీ అమ్మని తాగినారే అందట ఆవిడ. తాగితే తాకాను, నిన్ను మాత్రం తాకను వెళ్ళు అన్నారు భగవాన్ ఆ మహాభక్తురాల్ని.